సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇది మొత్తం సుదర్శన్ థియేటర్ దగ్గర అని చెప్పుకోవచ్చు. దేవరా టోటల్ కలెక్షన్స్ అన్నమాట. సో థర్డ్ డే వరకు ఎంత వచ్చింది, వాళ్ళు అఫీషియల్ గా ఎంత అనౌన్స్ చేశారో మాట్లాడుకుందాం. ఫస్ట్ డే అఫీషియల్ గా 172 అయితే అనౌన్స్ చేశారని చెప్పుకోవచ్చు. 172 100% అనుకుంటే సెకండ్ డే 71 crores అయితే వచ్చింది. సో రెండు కలిపి 243 crores అయితే వచ్చాయన్నమాట. అలాగే థర్డ్ డే 65 crores అయితే రావడం జరిగింది. దాంతో వాళ్ళు పోస్టులు 304 అయితే వేసుకున్నారనమాట. ఇప్పుడు రియల్గా ఎంత వచ్చిందో మాట్లాడుకుందాం. ఫస్ట్ డే 130 crores అయితే రియల్గా వచ్చింది. సో మిగతా వాళ్ళైతే కలుపుకున్నారని చెప్పుకోవచ్చు. సెకండ్ డే 71 అన్నారు కదా, సో 52 to 55 వచ్చింది. సో థర్డ్ డే 45 to 50 వచ్చిందని చెప్పుకోవచ్చు. 45 యాక్చువల్గా. సో వాళ్ళు ఎంత కలుపుకున్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో ఎనీహౌ ఈ సినిమా అయితే అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా అబవ్ యావరేజ్ ఎందుకు అన్నానంటే, సో వాళ్ళు హైప్ ఇచ్చిన దానికి ఈ సినిమా అంతగా లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆయుధ పూజ సాంగ్ మనం ఎక్కడో ఊహించుకున్నాం, వాళ్ళు కూడా ఆ రేంజ్ లో లేపారు. సో అది కూడా అలా లేదు. మూవీ కాలర్ ఎగరేసే విధంగా ఉంటుంది, తర్వాత హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంది, అవెంజర్స్ సో అలా ఉంటుంది అన్నారు. అలా కూడా లేదు. సో వాళ్ళు ఎంతో హైప్ ఎక్కించారో అలా లేకపోవడం మైనస్ అయింది. కాకపోతే మూవీ మాత్రం అబవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సుదర్శన్ విత్ దేవి థియేటర్ దగ్గర అని చెప్పుకోవచ్చు అనమాట. మీకు ఈ సినిమా నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.